హలో గైస్, ఫోటోషాప్లో ఫేస్ స్మూత్ చేయడం చాలా ఈజీ. ప్రజెంట్ ఫోటోని డూప్లికేట్ అయితే చేసుకోవాలి. దానికి కంట్రోల్ క్లిక్ చేయండి. లేకపోతే అలా లేయర్ని కిందికి డ్రాగ్ చేసినా కానీ డూప్లికేట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం చేయాల్సింది కంట్రోల్ ఐ ప్రెస్ చేసిన తర్వాత ఇలా అయితే ఫోటోని అయితే ఇలా అయిపోతుంది. సో తర్వాత స్క్రీన్లో చూపిస్తున్నట్టయితే మీరు స్టెప్ బై స్టెప్ అయితే ఫాలో అయిపోండి. దాని తర్వాత టోటల్ ఇలా అవుతుంది, మీకు ఏం అర్థం కాదు. సో ఇలా ఎందుకు అయింది అని చెప్పేసి దాని తర్వాత ఏం చేస్తారంటే అదర్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఐపాస్కి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఫోటో అయితే అడ్జస్ట్ చేసుకోండి. అక్కడ మీకు అందులో ఇందులో ఏం ఏర్పడదులే. సో స్క్రీన్లో నా ఫోటో ఉంది కదా, సో ఆ ఫోటోని అయితే బ్లర్ కరెక్ట్ సెట్ అయ్యేటట్టు అయితే సెట్ చేసేసుకోండి. సో మరీ హెవీ కాకుండా మరీ లో కాకుండా, సో దానికి తగ్గట్టు నేను నా ఫోటో ఎలా కనిపిస్తుందో సో బ్లర్ సో అలా అయితే సెట్ చేసేసుకోండి. సో ఓకే క్లిక్ చేసిన తర్వాత సో ఇలానే అయితే అయిపోతుంది. సో తర్వాత నా క్లారిటీ చూడవచ్చు, నా ఫోటో ఎలా అయిపోయిందో. సో అలా అయితే చేసుకున్న తర్వాత బ్లర్లోకి వెళ్ళిపోయి సో అక్కడ చూపిస్తున్నదైతే క్లిక్ చేసిన తర్వాత సో ఇలా అయిపోతుంది. సో అయిపోయిన తర్వాత మనం హెవీగా లో కాకుండా మన ఫేస్ కరెక్ట్ ఇప్పుడు చూసుకోవచ్చు నా ఫేస్ ఎలా కనిపిస్తుందో. సో అలా అడ్జస్ట్ అయితే చేసుకోవాలి, మరి ఎక్కువ కాదు మరి తక్కువ కాకుండా. సో మీకు ఎంత స్మూత్ కావాలో అంత స్మూత్ని అయితే సెట్ చేసేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాతనైతే ఓకే క్లిక్ చేయండి. సో అలా అయిన తర్వాతనైతే నేను లేయర్ మాస్క్ అయితే వేస్తున్నాను. ఆల్టర్ పెట్టుకొని ఆల్టర్ క్లిక్ చేసి లేయర్ మాస్క్ అయితే క్లిక్ చేయండి అక్కడ కింద కనిపిస్తున్నట్టు. సో తర్వాత ఏం చేస్తారంటే సో బ్రష్ టూల్ అయితే తీసేసుకోండి. బ్రష్ టూల్ తీసేసుకొని సో నేను చూపిస్తున్న బ్రష్ని అయితే క్లిక్ చేసుకొని సో దాని తర్వాత మీకు ఎంత సైజులో నార్మల్గా సైజ్ పెట్టేసేసుకొని మీకు ఫేస్ ఎక్కడెక్కడ ఉందో సో అక్కడక్కడ స్మూత్నెస్ కోసం సో క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత సో ఫేస్ అయితే స్మూత్ అయిపోతుంది. నేను చేసిన తర్వాతనైతే ఫాస్ట్ చూపిస్తా చూడండి, చూసుకోవచ్చు ఆడ పైన స్మూత్ ఎలా అవుతుందో. సో చూసారు కదా మనం ఎలా స్మూత్ చేసామో. సో ఇలాంటి మంచి కంటెంట్ మీకు ముందు చేస్తూనే ఉంటాను నేను. మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. సో ఇంకా మంచి థంబ్నెయిల్ వీడియోస్ కానీ పోస్టర్ డిజైన్స్ కానీ సో ఎవ్రీథింగ్ ChatGPT సో ఎవ్రీథింగ్ అయితే నేను ఫ్రీగానైతే నేర్పిస్తా. బయట పైసలు పెట్టి అయితే నేర్చుకోకండి. సో వాళ్ళు ఏం చెప్పరు. సో నేను కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకున్న వాడినే.